హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేఎల్ఎన్ వన్. ఈరోజు స్పెషల్ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ. సో ఆ డే మా ఇంట్లో ఎలా గడిచిపోయిందో వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. సో 5 అలా లేచి ముగ్గులు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత స్నానాలన్నీ చేసేసుకొని దేవుడికైతే అయోధ్య అక్షంతలు వాడేసి ఇలా పొంగలైతే చేసేసుకున్నాను. ఆ తరువాత మేడ మీదకి వెళ్ళి అక్కడెక్కడ ఒక్కొక్క పువ్వు పూసింది. సో వాటిని దేవుడి పూజ కోసమని తెంపుకొని వచ్చాను. తర్వాత దేవుడికి తాంబూలాన్ని రెడీ చేసుకొని ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకొని వాటర్ని కూడా అందులో పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటిగా పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను. సో ఒక పండగలాగా అన్నట్టు, పండగలాగా ఏంటి పండగే. సో ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాన్ని కూడా దేవుడి దగ్గర సమర్పించుకొని, అలాగే అక్షంతలు ఇచ్చిన రోజున ఈ అయోధ్యది ఫొటోస్ అన్నది ప్రేమ్ కూడా ఇచ్చారుగా, దాన్ని కూడా అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ పూలు అక్షంతలు అన్నీ వేసి పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా నా పూజని ఇలా చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే పూజని చూసేసేయండి. ఫైనల్గా దేవుడికి మంగళహారతి ఇచ్చేసుకొని నేను కూడా హారతి తీసేసుకున్నాను. సో పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా ఫైనల్గా నా పూజ వీడియో. తర్వాత పూజ అయిన తర్వాత దేవుని గుడికి బయలుదేరాము. ఇలా వెళ్తూ ఉంటే రోడ్లో చాలామంది ర్యాలీలో వస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళారనమాట. చాలా దూరం వరకు టెంపుల్ వరకు ఇలానే వెళ్ళారు, జై శ్రీరామ్ అనుకుంటూ. చాలా సంతోషం వేసింది. అండ్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే రాముల వారి ఫోటోని ఇలా మెరవనిలాగా తీసుకెళ్తూ ముందరైతే డీజే దేవుడి సాంగ్స్ పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. చూడడానికి చాలా బాగుంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే మాటల్లో చెప్పలేమన్నమాట, దేవుడు సాంగ్స్ వేసుకొని. ఇక్కడ చూడండి, చిన్న క్లిప్లో మీకే తెలుస్తుంది సరే. సో అందుకే చిన్న క్లిప్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకుందామని. సో ఇలా క్లిప్ తీసుకున్న తర్వాత దేవుడి గర్భగుడి దగ్గరికి వెళ్ళి దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని దేవుడిని దర్శించుకొని, హనుమయ్య టెంపుల్ ఇది. అలాగే సైడ్లో చిన్నగా రాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇలా దేవుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలన్నీ స్వీకరించి ఆ తర్వాత అక్కడే కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేశామన్నమాట. సంగీత కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. సో అక్కడ పాటలు పాడుతూ ఉంటే కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వచ్చేసి లైవ్ అయితే చూశాను అన్నమాట. లైవ్ అయిపోయిన వెంటనే లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్కూల్ ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. సో మా పెద్ద అబ్బాయి అండి, చిన్న అబ్బాయి అయితే స్పోర్ట్స్కి వెళ్తున్నాడు. సో వారైతే 4 o'clock వస్తాడు, వీడు 3కి అలా వచ్చేసాడు. సో వచ్చి ఫేస్ వాష్ అన్నీ చేసుకొని దేవుడి దగ్గరికి అలా బొట్టు పెట్టించుకొని తీర్థం తీసుకొని
రాముడు మంచి బాలుడు అంటాడుగా, ఆ టైప్ అన్నమాట వీడు. సో ఇలా అక్షంతలు వేసి ఆశీర్వదించేశాను. మా పిల్లలు ఎప్పుడు సంతోషంగా భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని అయితే భగవంతుని కోరుకుంటున్నాను. సో ఇలా దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాడు. అందులోనే 4 అయిపోయింది. చిన్నోడు కూడా వచ్చేసి టైర్డ్ అయిపోయాడు. సో అలానే వెంటనే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బొట్టు అయితే పెట్టేసుకున్నాడు అనమాట నాకంటే ముందుగానే. సో తీర్థం వేసేసి అక్షంతలు వేసి ఆశీర్వదించేశాను. ఆ రామయ్య ఆశీస్సులు ఎప్పుడు మా పిల్లల మీద ఉండాలని కోరుకుంటున్నాను. సో అలా అక్షంతలు వేసేసి దేవుడికి నమస్కారం చేసుకున్నాడు. సో మా డే అయితే ఇలా గడిచిపోయింది గైస్. ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది. సో అయోధ్య స్పెషల్గా ఏదో ఒక మంచి పని ఉండాలిగా, అందుకే 2 పిల్లల దగ్గర 2 మొక్కలు అయితే పెట్టించాలని ప్రిపేర్ అయి ఉన్నాను. సో అందులో భాగంగానే ఇదైతే చిన్న గులాబీల చెట్టు, చాలా కాస్తాయి గుచ్చులుగా, అందుకని ఈ చెట్టును అయితే తీసుకున్న వైట్ కలర్ది. సో చిన్న గులాబీ చిన్నోడు పెట్టేస్తున్నాడు, ఫోటోకి పోజ్ కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు పెద్దోడి టర్న్ అనమాట. ఇక్కడ ఖాళీ బకెట్ దొరకలేదు నాకు. సో ఇందులో అయితే పాలాకు వేసున్నాను, చిన్న మొలకలు కూడా వచ్చినాయి. సో ఒక్క సైడ్ అయితే మొలకలు రాలేదు, ఆ సైడే ఈ చెట్టుని పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇది వచ్చేసి గుండె మల్లె చెట్టు. సో ఇది పెద్దోడు పెడుతున్నాడు. అలాగే చిన్న మొలక ఉన్నింది, ఇది ఇంకొక పార్ట్లో సెంటర్లో మొలకలు రాలేదు, అక్కడైతే ఆ చెట్టుని నేను పెట్టేసుకున్నా. సో ముగ్గురం 3 చెట్లలాగా పెట్టేసుకున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడం కూడా. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నీళ్ళు పోసేస్తున్నాడు, అలాగే ఫోటోకి పోజ్ కూడా ఇచ్చేసాడు వీడు కూడా. ఈ చెట్టుకి కూడా వాడి పోసేసాడు. సో అలాగే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత దీపాలు అయితే పెట్టేసుకున్నాను. దేవుడి మందిరంలో అయితే 2 పెట్టుకున్నా. ఇది వచ్చేసి తులసి కోట దగ్గర పెట్టుకుందామని ఇక్కడ దేవుడి మందిరంలో వెతుకొని వెళ్తున్నాను అనమాట. ఇదైతే తులసి అమ్మకి పెట్టుకున్నాను. ఇలా అవుట్ సైడ్ ఆరిపోతుందని చెప్పి అలా గ్లాస్ తడ్డు ఉన్నది అనమాట. డే నైట్ అంతా వెలుగుతుంది, ఇంకా ఫుల్ వేస్తే 2 days వెలుగుతుంది ఆ దీపం. అండ్ ఇలాగే హనుమాన్ది కట్టుకున్నాను. సో అది కూడా రెప్పలెప్పలు ఆడుతుంటే ఒక చిన్న క్లిప్ తీసా. అండ్ ఫైనల్గా గుమ్మం దగ్గర కూడా 2 దీపాలు పెట్టేసుకున్నాను. నా డే అయితే కంప్లీట్గా ఇలా ముగిసిపోయింది ఆ రోజు. ప్లీజ్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.